నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం. భూమి, నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయా? అసలు భూమి వాస్తుకు సంబంధం ఏంది? మానవుడు మానవ రూపం అవతారం ఎత్తేటప్పుడు భూమి ఎలా ఉంది వాస్తు? అసలు వాస్తుని పుట్టించారా? ఆనాటి నుంచి వస్తుందా? వాస్తు నమ్మకమా, మూఢనమ్మకమా? వాస్తు లేకపోతే స్త్రీల ఋతుక్రమంలో తేడాలు ఉంటాయా? వాస్తు వల్ల లింగభేదాలు ఉంటాయా? పురుషుడు స్త్రీ పుట్టాలంటే వాస్తు అవసరమేనా? ధనము, దానము, ధైర్యము, కోపము, ధనం ఇవన్నీ కూడా వాస్తు ఉంటే వస్తాయా? వాస్తు ఏం చెప్తుంది? వాస్తు ఏం చూపిస్తుంది? నమ్మకమా, అపనమ్మకమా? పండితులు కూర్చొని సంపాదించుకుంటే పన్నాగమా? ఇలాంటి విషయాలు మీతో చర్చించడానికి ఈరోజు వాస్తు ఒకప్పటి నుంచి పూర్వీకుల నుంచి తన వరకు వస్తూ వాస్తునే నమ్ముకొని వాస్తుతో ముందుకెళ్తున్నటువంటి మల్లాపూర్ వాస్తవ్యులు చేవూరి సుదర్శనాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క వాస్తు, అసలు వాళ్ళ వాస్తు కరెక్ట్ ఉందా లేదా వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శనాచారి గారు, మిమ్మల్ని చూస్తే వాస్తు నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది ఓసారి, నిజమేనా? అట్లా ఏముండదు. వాస్తు అనేది అవుతుందో నడుచుకుంటూ మనిషి దగ్గర రాదు, కానీ వాస్తు నిర్మాణం గనక జ్ఞానంతో గనక సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్నవారు పండితులతో గనక తీసుకొచ్చి చర్చించి వాళ్ళకి దర్శన ఇచ్చి వాళ్ళతో గనక సలహాల మేరకు పొందినట్టయితే చక్కగా వాస్తు నిర్మాణం చేయటం జరుగుతుంది. ఆ వాస్తు నిర్మాణంలో ఏదవుతుందో చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి, సంతోషము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వాస్తుశాస్త్రంలో ఏదవుతుందో సంపూర్ణంగా కనుక వాస్తు లోతులోకి వెళ్ళే ముందు వాస్తు ఉందంటారా? వాస్తు ఉందా? చూస్తున్న ప్రేక్షకులకి, వీతిరి ఛానల్ వారి న్యూస్ వారికి, సమస్త వాళ్ళకి నా యొక్క ప్రణామాలు. నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పినటువంటి గురువుకి, వాళ్ళకి పాదాభినందనాలు. ఇప్పుడు మీరు ఏదో అడుగుతున్నారు, అసలు వాస్తు అంటే ఏమిటి? వాస్తు ఉందా? వాస్తు అనేది ఏదవుతుందో ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు నేర్చుకుంది కాదు, ఇప్పుడు కనిపెట్టింది కాదు. ఈ యొక్క వాస్తుశాస్త్రం ఏదవుతుందో అనాది కాలంలో ఏదవుతుందో నుంచి ఉన్నది. రామాయణం కానీ మహాభారతంలో కానీ సింధు నాగరికత పుట్టినప్పుడే 3000 సంవత్సరాల క్రితం ఏదవుతుందో ఉన్నదని చెప్పబడుతుంది. అటు చోళులు, ఇటు గుప్తులు ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని ఏదవుతుందో చక్కగా వారు అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఏదవుతుందో శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రభోజుడు ఎవరవుతున్నారో వారు అనేక గ్రంథాలు ఏదవుతుందో రచించడానికి ప్రోత్సహించి పండితుల్ని వాళ్ళని చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది ఈ శాస్త్రాన్ని. అదే కాకుండా ఎవరైనా సరే ఈ వాస్తుశాస్త్రము నిజమా అబద్ధమా అనే అనుమానం కనుక వచ్చినట్టయితే